వచ్చే అవకాశం ఉంది. సాధారణ రేట్లు తీసుకోరి. ఇప్పుడు మామూలు టైంలో అయితే ఏ విధంగా ఉన్నాయో రేట్లు ఆ విధంగా తీసుకొని ట్రావెల్స్ వాళ్ళకి కూడా మీరు ట్రావెల్ యాజమాన్యాలకు కూడా మీరు అందరూ కూడా చెప్పాలా. గవర్నమెంట్ నిర్ణయించే రేటుకే పోవాలి తప్ప మీరు ఇష్టానుసారంగా రేట్లు పెంచడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ట్రావెల్స్ యాజమాన్యాలను కూడా గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అలా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిద్దామండి. ఒక పండగ చేసుకోవాలంటే ఒక 2-3 వేల రూపాయలలో పండగ అయిపోతుంది. ఇంత మటన్ తెచ్చుకోవడం, చికెన్ తెచ్చుకోవడము, ఇంత మందు తాగడము 2,000 రూపాయలలో కథం మంచిగా అయిపోతుంది తిండి. నువ్వు అదే విషయాన్ని అదే 2,000 రూపాయలు నీకు బస్కే పెట్టాక ఇంకా సాధారణ వ్యక్తులు ఏ విధంగా పండుగ చేసుకోవాలండి? ఇలా పండగ చేసుకోవడానికి కోసం ఇలా పోతే ₹1,000 ఖర్చు విధంగా వస్తుంది. ఏదైనా గవర్నమెంట్ కూడా పేదవారిని దృష్టిలో పెట్టుకొని పోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ఏపీ నుంచి అనేకమైనటువంటి ఇలా భవన నిర్మాణ కార్మికులు కానీ, చిన్న చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళు కానీ, హౌస్ కీపింగ్ చేసుకునే వాళ్ళు కానీ, 15-20 వేల రూపాయలు డ్యూటీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు బర్డెన్ పడే అవకాశం ఉంది కాబట్టి సాధారణ రేట్లు తీసుకుంటే గట బాగుంటుంది. ప్రజలు కూడా మీ గవర్నమెంట్ని కూడా గౌరవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే సార్ సూర్యాపేట, కోదాడ, నల్గొండ, ఖమ్మం వెళ్ళే వాళ్ళకు కూడా బాధుడే అన్నట్టు ఉంది. వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు. మరి రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఇలా పెంచితే ఎట్లా అంటున్నారు? ఏదేమైనప్పటికీ కూడా సాధారణ వ్యక్తులు దృష్టి ఉంచుకొని తక్కువ రేటు పెంచాలి. గవర్నమెంట్ ఇట్లా నిర్ణయం తీసుకోవడము తప్పు. ఎందుకంటే మనం చూసుకుంటే మీరు బస్సులు పెంచండి, ఎక్కువ బస్సులు పెంచే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాధారణ రేట్లు పెంచాలి కానీ ఇప్పటికే బస్సు భారం ఇలా అనేకమైనటువంటి ఇలా చూసుకుంటే మనం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మగవాళ్ళకి టికెట్ ఎంత పెరిగిందని డబల్ ట్రిబల్ రెట్టింపు పెరిగిపోయింది. వీళ్ళు తీసుకుంటే ఆ రేట్లు కాకుండా సాధారణంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు సాధారణ టైంలో ఏ విధంగా రేటు ఉంటే ఆ విధంగా తీసుకుంటే బాగుంటుంది. ప్రయాణికులు ఇబ్బంది చేయొద్దు. ఇలా మీరు ఉత్తుత్త మాటలు మీ అవసరాల కోసము ఏదో షోప్ టాప్ కోసం చెప్తారు. మేము సాధారణ రేట్ తీసుకుంటాం, మేము తీసుకోం చర్యలు అనుకుంటా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ తక్కువ రేట్ తీసుకుంటే గిట్ట మిమ్మల్ని గవర్నమెంట్ కూడా ప్రజలు కూడా హర్షిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే విజయవాడ హైవే రోడ్డు కూడా ఫుల్గా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారంటారా? ఇక ఎందుకంటే ఏపీలో చాలా మంది హైదరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట 70% పీపుల్స్ అంతా కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇబ్బంది అయినా కూడా ఎందుకంటే రోడ్ అనేది ఇప్పటికి కూడా ఆ రోడ్లో విజయవాడ రోడ్ తీసుకుంటే చాలా బాగుంది. రోడ్డు కూడా బాగా చేసారు. 6 లైన్స్ రోడ్ చేసినప్పటికీ కూడా కొద్దిగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి గుంపుగూడి పోయినప్పుడు ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా పోయినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా ట్రాఫిక్ను కూడా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందర పోలీస్ యంత్రాంగం అంతా ఏ పోలీస్ స్టేషన్ పరిచేస్తుందో అక్కడ కూడా తొందర క్లియర్ చేస్తుంటే గిట్ట ఎలాంటి ఇబ్బంది ఉండకుండా బాగుంటుంది.